ముందు ఒక విషయం మాట్లాడి నేను సరళకు పోతా. ఇక్కడ కూర్చున్నా ఇప్పుడే అలా జూపల్లి కృష్ణారావు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిండు. జర ఒక 2 నిమిషాలు రాజకీయం మాట్లాడి మన కథలకు వస్తాయి. ఇక నేను మాట్లాడాలనుకున్న అసలు ఇవాళంతా ఎస్ఐ మాట్లాడదామని వచ్చిన, కానీ ఆడ డ్యామేజ్ కంట్రోల్ నిన్నంతా ఆగమైపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. గోల్ కొడతామనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది నిన్న. ఇంకా ఏం చేయాలని అర్థం కాక డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసింది. అది కూడా ఏమైందంటే పప్పులో కాలేసాడు మళ్ళా. ఇప్పుడు మళ్ళొక్కసారి అలా బట్టలు ఇప్పే పని పెడతాయి. ఇక అది మా సంగారెడ్డి జర్నలిస్టుల సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, మా సంగారెడ్డి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సాక్షిగా వాళ్ళ కథ ఏందో, వాళ్ళ మాటలేందో, వాళ్ళ లెక్క ఏందో ఒక్కసారి చెప్పుదామని అనుకుంటున్నాయి. సరే నిన్నేమైందో మీరు అందరు చూసినారు. 2 భాగాలు, కానీ ఒకటి వాళ్ళ జూపల్లి మళ్ళీ మాట్లాడిందని ఆయన సంగతే చెప్తా. నిన్న జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అక్కడే రాజీనామా చేసిపోతా అని డైలాగ్ కొట్టిండా. నేను వాస్తవానికి సిద్దిపేటలో ప్రోగ్రాం ఉండే నాకు. సరే కేటీఆర్ గారు ఫోన్ చేసి జూపల్లి వస్తుంది కదా మీరు కూడా రండి, మీరు ఆర్థిక మంత్రి, మీరైతే బరాబర్ ఉంటుంది రండి అంటే నేను బయలుదేరి ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పోయినా. జూపల్లి 11 బజే వస్తాడు కదా, నేను 10 బజేకి కూర్చున్నా. ఇక వస్తాడేమో మంచిగా సాల్వా కప్పి బోకే ఇచ్చి మంచిగా మాట్లాడదామని కూర్చున్నాం. వచ్చిందా మరి? రాలేదు. చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. ధైర్యం జారినట్టుంది. తోక ముడిచిండు. నేను భవన్కి రాను, అసెంబ్లీ ముంగట అమరవీర స్తూపం కాడుంటే గిడికే రాండ్రి అన్నాడు. సరే నువ్వు మాట మార్చినావు, తోక ముడిచినావు, కానీ మేమెందుకు పోతాం? మంచిదని బయలుదేరాను నేను. ఇక బయట మంచిది వస్తున్న గన్ పార్క్ కానీ బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా మళ్ళీ మీడియా సాక్షిగా జూపల్లికి ఒక కుర్చేసిన, మంచిగా స్టిక్కర్ అక్కేసిన, జూపల్లి రమ్మంటివి నీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మరి ఈడికే రా పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం, నీ పోలీసులే కదా, నీ గవర్నమెంటే కదా, దమ్మంటికి రా అని చెప్పిన. వచ్చిందా? రాలే. అంటే రాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్లో పెట్టిండు ఫోన్లో. చదివి అలా కూర్చొని గదే చదువుతుంటే అప్పటి నుంచి ఆ ఉత్తరం చదివిన. ఇక ఆ ఉత్తరం ఏందో, ఆ కథ ఏందో, ఆయన సంగతి ఏందో ఒక్కసారి మీ ముగ్గురు చెప్దామని అనుకుంటున్నా. ఇక సరే నిన్నేమైందో మీకు తెలుసు. ఆయన పూటకో సవాలు, రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళీ ఏమో లేదు అమరవీర స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటున్నాడు. అంటే పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇవాళ ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు నువ్వు రా అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు, నువ్వు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మేము వచ్చిన రోజు అంటే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాట మార్చుతున్నాడు. ఇవన్నీ ఇంకో మాట అన్నాడు నిన్న, నేను చాలా సీనియర్, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తానే వస్తాను తప్పించాడు. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏందో, నీ కథ ఏందో ఇప్పుడు చెప్తా. ఇక ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్లో వచ్చింది. మీరు జరగాలి మొత్తం స్క్రీన్ ఎవరు అడ్డం ఉండదు, స్క్రీన్లో చూపిస్తాను సంగతి. ఉత్తుత్త మాటలు చెప్పాలి, ఒక వీడియో చూపించి చెప్తా. ఇక బట్టలిప్పాలి జల్లి మొత్తం జరగలేదు, మీరు కూడా జరగలేదు. అరే జరగలేదు, స్క్రీన్కి అడ్డం కనబడుతుంది. గన్నులు గిన్నెలు అంతా జరగాలి. ఇది మనం చూసింది కాదు, మొత్తం తెలంగాణ చూడాలి. రైట్. జూపల్లి కృష్ణారావు ఇవాళ ఉత్తరంలో ఏం రాసింది అంటే, బాబు మీరు కూడా జరగాలి బిడ్డ అంటే, వాళ్ళ కూర్చు బుద్ధిమంతులు వాళ్ళు కూర్చున్న వాళ్ళకి గెలవాలి కదా బిడ్డ.
జర ప్లీజ్ ఇక ఆమె కింద కూర్చోండి, ఏమనుకోకపోతే ఎంత చదువు మీకు కనబట్టలేదా? మీరంతా ఇక తప్పదే ఏమనుకోలేదు ఇక జాగ్రత్తగా వాళ్ళ కనబడతారు. చలో అన్న నూరా వాళ్ళు పోతున్నారు. రైట్ రైట్ బిడ్డ ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మంచిగా నాలుగు మనసున పట్టించుకోండి. నాకు ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరంలో ఏం చెప్పిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేసిండు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. జూపల్లి ఉత్తరం చూపిపోయి నాకు రాసింది ఇవాళ. ఇది జూపల్లి నాకు రాసిన ఉత్తరం. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,681 కట్టినా అన్నాడు. ఇది జూపల్లి ఉత్తరం, నాకు వాట్సాప్ లో ఉన్న ఉత్తరమే. ఇప్పుడు అది పంపించి స్క్రీన్ మీద పెట్టినా. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్లో ఉన్నది. ఆ ఫోన్లోకి వెళ్ళి తీసి పెట్టినా. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసి అప్పు చేసింది, హెచ్ఎండిఎల్ అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో తెచ్చింది, ట్రాన్స్కోలో తెచ్చింది, డిస్కామ్ లో తెచ్చింది. అవన్నీ లెక్క తీస్తే 4.5 लाख కరోడ్ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తే అది చూపి బాబు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది జర పెద్దగా చేసి కింది కానీ పైకి పోతా ఉందాం. ఏ రోజు డైలీ డేట్ వైజ్ తెచ్చినాయి. జర పెద్దగా అవుతుందా? స్క్రీన్ పెద్దగా అయితే కాదా? ఓకే. ఫస్ట్ చూడండి, డిసెంబర్ 12, 2023 అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 నాడు 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 నాడు 500. ఇది పైకనిగా అట్లా ఒక్కొక్క డేట్ మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్పు ఎప్పుడు వచ్చింది? జూన్ 30, 2026. ఇవాళ ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్ల అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన ఎఫ్ఆర్బిఎం అప్పు. మొత్తం కూడితే ఎంత కనబడుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాది కాదు స్టేట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరెవ్వరు పోయి గూగుల్లో పెట్టినా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎఫ్ఆర్బిఎం అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతుంది అప్పు? 1,86,087 కోట్లు. మరొకసారి చూపని పెట్టు. జూపల్లి పెట్టు. ఇది 1,86,000 ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జూపల్లి ఏం చెప్పిండు అంటే 10,000 కోట్లు మింగిందా? ఇది ఒక్క ఎఫ్ఆర్బిఎం అప్పు. అన్ని కలిపితే కథ వేరు. ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తాయి. ఇక రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో నేను గట్టిగా పట్టుకున్నా, నువ్వు చాలా అప్పులు చేసినావని మాట్లాడంగా డేట్ కూడా చెప్తా. మీరు అసెంబ్లీ గూగుల్ కోసి కొట్టండి. మార్చి 18, 2026 అసెంబ్లీలో నేను గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తా. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట 3,47,294 కోట్లు అప్పు చేసినాము అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ మాట 5 నెలల కిందిది. ఇంక 5 నెలలు కలిపితే 4.5 లక్షలు అవుతుంది. 5 నెలల కిందనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం.
47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పుతో ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. జూపల్లి ఎంత చెప్పింది కదా? ఎంత మళ్ళీ చెప్పారు జూపల్లి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 3,47,000. అది ఎన్ని రోజులలో? 27 నెలల గవర్నమెంట్. అంటే ఇది ఏ తారీఖు చెప్పిందంటే జూన్ 18 నాడు చెప్పిన మాట. సారీ, మార్చి 18 నాడు చెప్పింది. ఇయర్ ఎంత డేటు? జూలై 3. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇంకా 4 నెలలు కలిపితే 400 లక్షలు అవుతుంది. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్లు అప్పు చేసిన అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుంది? 1,77,058 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్టు? రేవంత్ రెడ్డి కరెక్టా? జూపల్లిది కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే 1,86,000 ఉంది. అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు? అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? 13 బిడ్డలైతే, పౌరుషం ఉంటే, సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేస్తారు జూపల్లి. ఇక అసలు విషయానికి వస్తా. ఇది దొరికిందా ఇప్పుడు? బట్టలు ఇప్పినా మా బరాబర్ రైట్. నెక్స్ట్ విషయం చెప్తారు. ఇక రెండవ మాట ఏమన్నాడు? మనం తయారుగా అనుకున్నారు వాళ్ళు ఆడ చెప్తే అర్ధగంటలో బయట పెట్టినాం మనం. ఒకటే అర్ధగంటల. రెండో ముచ్చట, బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని మన మీద బట్టగాల్చి మీద వేస్తున్నారా? అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు బట్టి విక్రమార్క ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. అరే గిన్ని గ్యారంటీలు చెప్తున్నారు మీరు. 4,000 పింఛన్ అంటున్నారు, మహిళలకు 2,500 అంటున్నారు, 15,000 రైతు బంధు అంటున్నారు. గింతగానే చెప్తున్నారు. ఎట్లయితే ఈ పైసలు ఉంటాయా అని ఒక విలేకరు అడిగాడు. అడిగితే బట్టి గారు ఏమన్నాడు? అరే మాది 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని, పైసలు ఎట్లా సంపాదించాలో మాకు తెలుసు, ప్రజలకు ఎట్లా ఇవ్వాలో మాకు తెలుసు అని డైలాగ్ కొట్టినప్పుడు. ఇప్పుడేమంటారు? చెయ్యశాతగాక నడపశాతగాక అబద్ధాలు చెప్పి 8 లక్షల కోట్ల అప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను గీడ మాట్లాడు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాట్లాడు కాదు. నిండు అసెంబ్లీలో మిస్టర్ జూపల్లి, నువ్వు కాదు, నీ ఆర్థిక మంత్రిని, నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని కలిగి పారేసిన. నువ్వేంటో చర్చ అంటున్నావు. గీడేది చర్చ? అసెంబ్లీలో మాట్లాడినా. నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఆర్బిఎం కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పిన. అసెంబ్లీలో చెప్తే ఒక్కళ్ళు ఎవరే తలకాయలు కిందికేసుకున్నారు. అరే ఇప్పటికన్నా 7 లక్షలు 8 లక్షలని అడ్డగోలు కూతలు బయలుదేరి నేను అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఇక్కడనే లెక్క చెప్తున్నా. కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వం తెచ్చిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అన్ని కలిపి 4,17 అని నిండు అసెంబ్లీలో చెప్పిన. ఒకవేళ నా లెక్క తప్పైతే మీదే గవర్నమెంట్, మీకు అధికారులు ఉన్నారు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆర్థిక మంత్రి ఉన్నాడు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం అని అసెంబ్లీలో లేచి బల్ల బుద్ధి చెప్తే ఒక్కడు మాట్లాడలే. ఒక్కసారి గా వీడియో చూద్దాం. ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్,
మిషన్ భగీరథలో కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేది కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ కైనా ఎక్కడ బహిరంగ చర్చకైనా ప్రజల మధ్యనైనా శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఈ పాలన వీళ్ళ 2 ఏళ్ల పాలన ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష 2025-26లో బడ్జెట్ లో ఏం పెట్టారంటే 67,339 కోట్లు అప్పు తీసుకున్నామని పెట్టారు. అది యాజ్ ఆన్ February 28 పెట్టినారు. బట్ యాజ్ ఆన్ టుడే ఈ రోజుకు 88,840 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఎఫ్ఆర్బిఎం అప్పులు కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్ని కలిపితే 1,77,794 కోట్లు. ఒక్క ఇయరే ఇంకా 10 రోజులు ఉంది. ఈ ఒక్క సంవత్సరమే మీరు చేసిన అప్పు 1,77,794 కోట్లు. ఇంత 10 చాలా ఉన్నది. ఒకటే కాదు 1,77,000. 2 ఏళ్ళు నిండే వరకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3,47,000 అయింది. ఇప్పుడు లెక్క తీస్తే 4,5 లక్షలు అయింది. మరి జూపల్లి ఏమన్నాడు? అరే నువ్వేమో సీనియర్ మంత్రి అంటూ నా అంత తెలివి ఎవరికి లేదంటూ నీ గవర్నమెంట్ ఎంత అప్పు చేసిందో కూడా తెలియని చాతగాని మంత్రి నువ్వు. అబద్ధాలు మాత్రమే మాట్లాడే మంత్రి. ఇంకా నువ్వు చర్చ నీతో మాట. నేను ఉత్తగా మాట్లాడలే కదా, అసెంబ్లీ లెక్క చూపినా, నీ రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క చూపినా. ఇంకా మంచి సాక్ష్యం చెప్తా. నీది కాదు నాది కాదు. ఈ రాష్ట్రాలు ఎంత అప్పు చేస్తాయి ఆ డాక్యుమెంట్ ఉన్నదే, కాగ్ రిపోర్ట్ ఉంటే రెడీ పెట్టుకున్నావు. నేను చెప్పలే నీకు మొదలు చూడు. రాష్ట్రాలు నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుడు బీఆర్ఎస్ చెప్పుడు కాదు. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది, ఎట్లా నడుస్తుంది అనేది కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. వాళ్ళు మొత్తం లెక్కలు తీస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది కాగ్ అంటారు, షార్ట్ ఫామ్ లో కాగ్ రిపోర్ట్ అంటారు. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్టు 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే బరాబర్ నేను చెప్పిన 4,17 నేను చెప్పిన 4,15 అని కాగు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాగు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాతగాక ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ మీద నెపం నెట్టి అబద్ధాలతోని గోబల్స్తోని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ క్లియర్ అయిందా? ఇప్పుడు ఇంకా 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 చూపాలి, ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ లో మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్ లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్ లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా. చదువుకో, చీమునెత్తుడుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇది దీని సంగతిగా. ఇక మన దగ్గరకు వచ్చేద్దాం. ఇక సరిపోయింది ఇది, ఇంకా చెప్పాలా? ఇవాళ ఎస్ఐఆర్ మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఏంది అసలు ఎస్ఐఆర్ ఏంది, ఏం చేయాలి మనం? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్. ఇలా మనందరం కూడా విన్నాం, పేపర్లలో చదివాం. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేస్తే దీదీ ఓడిపోయింది.
అదేవిధంగా తమిళనాడులో లక్షలాది ఓట్లు తీసేస్తే ఫలితాలు తారుమారైనాయి. అస్సాంలో లక్షల ఓట్లు తీస్తే ఫలితాలు తారుమారైనాయని మనం వింటా ఉన్నాం. మరి మనం కూడా అట్లా అయిదామా? అలర్ట్గా ఉండి యాక్టివ్గా ఉండి మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుందామా అన్న దానికే ఈ ఎస్ఐఆర్ మీటింగ్. ఏంటి ఎస్ఐఆర్ ఏంది? ఏం భయపడేది కూడా ఏమీ లేదు, సింపుల్.